ఈ శీర్షికలో త్రిభుజాలు స్వరూపత అనేటువంటి అంశం గురించి నేర్చుకోబోతున్నాం. స్వరూపత అనగానే పేరులోనే ఉంది, సరూపత అంటే ఒకే రూపం కలిగినటువంటి జ్యామితీయ పటాలు అని అర్థం. మరి ఒకే రూపం ఎప్పుడు కలిగి ఉంటాయి అంటే ఒకే ఆకారాన్ని కలిగి ఉండి వివిధ పరిమాణాలు కలిగి ఉంటే దాన్ని మనం స్వరూపతగా అంటాం. మరి ఒకే పరిమాణం ఒకే రూపము కలిగి ఉన్నటువంటి పటాలను ఏమైనా అంటామా అంటే వాటిని సర్వసమాన పటాలు అనేటువంటి అంటారు. ఇంగ్లీష్లో అయితే దాన్ని కాంగ్రియన్స్ అంటారు. ఒకే ఆకారము విభిన్న పరిమాణాలు కలిగినటువంటి వాటిని స్వరూపాలు అంటారు. ఇంగ్లీష్లో అయితే సిమిలారిటీస్ అంటారు. సో మనం ఈ శీర్షికలో త్రిభుజాలు స్వరూపతలో రెండు త్రిభుజాలు ఎప్పుడు స్వరూపాలు అవుతాయి, స్వరూపాలు కావడానికి కావలసినటువంటి నియమాలు ఏంటి, అలానే త్రిభుజాల స్వరూపాలు అయితే వాటి ధర్మాలు ఏంటి అనే అంశాన్ని మొదటి శీర్షికలో మనం నేర్చుకున్నాం. సో మన రెండు త్రిభుజాలు స్వరూపాలు కావాలి అనుకుంటే ప్రాథమికంగా ఒకే ఆకారాన్ని కలిగి ఉండాలి, విభిన్న సైజులు కలిగి ఉండాలి, విభిన్న పరిమాణాలు కలిగి. మరి ఒకే ఆకారాన్ని కలిగి ఉండాలి అంటే దానికి ఉండవలసినటువంటి నియమ నిబంధనలు ఏంటి? ఒకే ఆకారం కలిగి ఉండాలంటే మొదటి నియమ నిబంధన దాన్నే మనం యాంగిల్ సిమిలారిటీ అంటారు. కోణము స్వరూపత. ఒక త్రిభుజంలోని మొదటి 3 కోణాలు రెండో త్రిభుజంలోని వరుసగా 3 కోణాలతో సమానంగా ఉంటే అటువంటి త్రిభుజాల్ని స్వరూప త్రిభుజాలు అంటారు. కోణం ట్రయాంగిల్ ఏబీసీ, ట్రయాంగిల్ డిఎఫ్ అనేటువంటిది మనం చూసాం. ఈ ట్రయాంగిల్ ఏబీసీ, ట్రయాంగిల్ డిఎఫ్లో మనం చూసేటప్పుడు మనకేమవుతుంది, ట్రయాంగిల్ ఏబీసీలో యాంగిల్ ఏ యాంగిల్ డికి సమానము, యాంగిల్ బి యాంగిల్ ఈకి సమానము, యాంగిల్ సి యాంగిల్ ఎఫ్కి సమానము అనుకోండి. అలా అయ్యేటప్పుడు రెండు త్రిభుజాలు స్వరూపాలు అవుతాయి. దీన్ని కోణము అన్నాం. అయితే కోణము మరొక కోణము అని స్వరూపత అని అనటం లేదు. సాధారణంగా కొన్ని పుస్తకాల్లో కోణము యాంగిల్ సిమిలారిటీ అని చెప్తున్నారు, కానీ వాస్తవానికి యాంగిల్ సిమిలారిటీ మాత్రమే సరిపోతుంది. ఎందుచేత రెండు కోణాలు సమానం అయ్యాయనుకోండి, మూడో కోణం ఖచ్చితంగా సమానం కావాలి. ఎందుచేత ఆ 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు అవుతుంది కాబట్టి. అలాగే భుజము స్వరూపత అని చెప్పారు. అంటే త్రిభుజంలోని 3 భుజాలు రెండవ త్రిభుజంలోని వరుసగా 3 అనురూప భుజాలకి సమానమైతే లేదా ఒకే నిష్పత్తిలో ఉంటే ఆ రెండు త్రిభుజాలు స్వరూపాలని చెప్తున్నాం. అంటే ఇప్పుడు ట్రయాంగిల్ ఏబీసీ, ట్రయాంగిల్ డిఎఫ్ అని తీసుకున్నాం అనుకోండి, AB/DE, AC/DF, BC/EF అంటే అనురూప భుజాల నిష్పత్తి సమానమైంది అనుకోండి. అనురూప భుజాల నిష్పత్తి సమానమైతే ఆ రెండు త్రిభుజాలు స్వరూపాలని చెప్పాను. దీన్ని భుజము స్వరూపత అనేటువంటిది చెప్పడం జరిగింది. అలానే భుజము స్వరూపత. త్రిభుజంలో ఏవైనా 2 భుజాలు వాటి మధ్యనున్న కోణము, రెండవ త్రిభుజంలోని ఏవైనా 2 భుజాలు వాటి మధ్య కోణం. ఇక్కడ కోణాలు సమానంగా ఉండాలి, భుజాలు అనురూప భుజాలు అనేటువంటివి అనుపాతంలో ఉండాలి, అంటే ఒకే నిష్పత్తిలో ఉండాలి. అలా ఉంటే వాటిని ఆ 2 త్రిభుజాలు సర్వసమానాలు అని కాకుండా స్వరూపాలు అంటాం. సర్వసమానాలు అంటే ఎప్పుడవుతుంది, సమానాలు అవ్వాలి. ఇక్కడ చూడండి ఒకే డిఫరెన్సు, అనురూప భుజాలు సమానము, వాటి మధ్యలో ఉన్న కోణాలు సమానమైతే ఆ 2 త్రిభుజాలు సర్వసమానాలు అవుతాయి. వాటి మధ్య ఉన్న కోణాలు సమానము, అనురూప భుజాల నిష్పత్తి సమానము అయితే ఆ 2 స్వరూపాలు అవుతాయి. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయవచ్చు. ఇవి ధర్మాలు జనరల్గా మనం నియమాలుగా చెప్పుకుంటున్నాం. అంటే కోణము స్వరూపత, భుజము స్వరూపత, అలానే భుజము స్వరూపత. యాంగిల్ సిమిలారిటీ, సైడ్ సిమిలారిటీ, సైడ్ యాంగిల్ సైడ్. ఇక్కడ యాంగిల్ అనేటువంటిది అంటే కోణం అనేటువంటిది ఇంక్లూడెడ్ యాంగిల్ కావాలి. అంటే ఆ 2 భుజాల మధ్య కోణం అయ్యి ఉండాలి. అంటే SSA అని అనకూడదు, SAS సిమిలారిటీ అని అన్నారు. ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఏ అనురూప కోణాలు అయితే సమానమో ఆ అనురూప కోణాల అక్షర క్రమంలోనే స్వరూపత రాయాలి అని చెప్పాను. ట్రయాంగిల్ ఏబీసీ సిమిలర్ టు ట్రయాంగిల్ డిఎఫ్ అని చెప్తున్నామంటే యాంగిల్ ఏ యాంగిల్ డికి సమానం అవ్వాలి, యాంగిల్ బి యాంగిల్ సికి సమానం అవ్వాలి, యాంగిల్ ఈకి, యాంగిల్ సి యాంగిల్ ఎఫ్నకు సమానం అవ్వాలి అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ క్రమము ఖచ్చితంగా, ఇక క్రమం అనేటువంటిది రాసే క్రమం చాలా ఇంపార్టెంట్. మరి 2 స్వరూప త్రిభుజాలు ఉన్నాయంటే వాటి ధర్మాలు ఏంటి అనేటువంటి తీసుకుందాం. ఏవైనా 2 స్వరూప త్రిభుజాల వైశాల్యాల నిష్పత్తి దాని అనురూప భుజాల వర్గాల నిష్పత్తికి సమానం. ఇది మొదటిది. అలాగే స్వరూప త్రిభుజాల వైశాల్యాల నిష్పత్తి
దాని ఉన్నతుల అనురూప ఉన్నతుల వర్గాల నిష్పత్తికి సమానం. అలాగే అనురూప మధ్యగతాల వర్గాల నిష్పత్తికి సమానం. అనురూప కోణ సమద్విఖండన రేఖల నిష్పత్తికి సమానం. ఏది మనం తీసుకునేటప్పుడు త్రిభుజ వైశాల్య నిష్పత్తి. మరలా చెప్తున్నాం, సరూప త్రిభుజాల వైశాల్యాల నిష్పత్తి అనురూప భుజాల వర్గాల నిష్పత్తికి సమానం మొదటిది. అనురూప ఉన్నతుల వర్గాల నిష్పత్తికి సమానం రెండవది. అనురూప మధ్యగత వర్గాల నిష్పత్తికి సమానం మూడవది. అనురూప కోణ సమద్విఖండన రేఖల వర్గాల నిష్పత్తికి సమానం నాలుగవది. ఇలా మనం సూత్రాన్ని చెప్పచ్చు, అంటే వైశాల్య నిష్పత్తికి సంబంధించి. మరి సరూప త్రిభుజాల చుట్టుకొలతల నిష్పత్తి అనురూప భుజాల నిష్పత్తికి సమానం. అలాగే అనురూప భుజాల నిష్పత్తి అనురూప మధ్యగతాల నిష్పత్తికి సమానం. అనురూప భుజాల నిష్పత్తి అనురూప ఉన్నతుల నిష్పత్తికి సమానం. అలాగే భుజాల నిష్పత్తి అనురూప భుజాల నిష్పత్తి అనురూప కోణ సమద్విఖండన రేఖల నిష్పత్తికి సమానం. ఈ అంశాలన్నింటినీ కూలంకుషంగా ముందు శీర్షికలో చెప్పబడ్డాయి కాబట్టి వాటిని ఒక రివ్యూగా మనం ఇప్పుడు పునఃసమీక్షగా చెప్పడం జరిగింది. ఈ ధర్మాలను ఉపయోగించుకుని మనం ఎన్నో సమస్యల్ని సాధించబోతున్నాం. సో ఎలా సాధిస్తున్నాం అనేటువంటిది కొన్నిసార్లు మనకు ఈ ధర్మాలపైన నేరుగా ప్రశ్న రావచ్చు, లేదా అంటే ధర్మాలపై ఆధారపడినటువంటి సమస్యలపై ప్రశ్న రావచ్చు. కాబట్టి వీటిని మీరు జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక సమస్యను చూద్దాం. ఇక్కడ ట్రయాంగిల్ ఏబిసి అనేటువంటిది ఒక లంబకోణ త్రిభుజం. ఇందులో యాంగిల్ సి అనేటువంటిది లంబకోణం. యాంగిల్ సి అనేటువంటిది లంబకోణం అన్నమాట. సో జనరల్గా మనం చేసే పద్ధతి ఏంటంటే లంబకోణానికి ఎదురుగా ఉన్న భుజాన్ని కర్ణం అంటారు. సో సిడి అనేటువంటిది కర్ణంపై గీయబడినటువంటి లంబము అనుకుందాం. మనకు సర్వసాధారణంగా వాడేటటువంటి పద్ధతి ఏంటంటే ఒక భుజాన్ని దానికి ఎదురుగా ఉన్న శీర్షము చే మనం సూచిస్తాం. ఏబి అనేటువంటి భుజానికి ఎదురుగా ఉన్న శీర్షం సి కాబట్టి దాని యొక్క పొడవును సి అనే అక్షరంతో సూచిస్తాం. అలాగే బీసీ అనే భుజానికి ఎదురుగా ఉన్నటువంటి శీర్షం ఏ కాబట్టి దానికి ఎదురుగా ఉన్నటువంటి భుజము బీసీ యొక్క పొడవుని ఏ అని సూచిస్తాం. అలానే ఏసీ యొక్క పొడవుని కూడా బి అని సూచించడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే పీసీ విలువ ఎంత అంటే సిడి ఈజ్ ఈక్వల్ టు పి. పీసీ ఈక్వల్ టు ఎంత, అలాగే 1/a² + 1/b² యొక్క విలువ ఎంత, ఇది అడిగాడు. ఎలా చేస్తాం? మనకు త్రిభుజ వైశాల్యం చాలాసార్లు ఇప్పుడు త్రిభుజ వైశాల్యం అని చెప్పాను. స్వరూప త్రిభుజాల పద్ధతిపై కూడా మీరు చేయొచ్చు. నేను సింపుల్గా త్రిభుజ వైశాల్యాన్ని చేద్దాం అనుకుంటున్నాను. ట్రయాంగిల్ ఏసీబీ వైశాల్యం. ట్రయాంగిల్ ఏసీబీ వైశాల్యం ఏమవుతుంది చెప్పండి? ట్రయాంగిల్ ఏసీబీ వైశాల్యం, ఇందులో భూమి ఏది? బీసీ, అంతేనా? భూమి బీసీ. ఎత్తు ఏది? ఏసీ. సో బీసీ అనేది భూమి, ఏసీ అనేది ఎత్తు. కాబట్టి ట్రయాంగిల్ ఏబిసి ఆర్ ట్రయాంగిల్ ఏసీబీ వైశాల్యం. ట్రయాంగిల్ ఏసీబీ వైశాల్యం ఎంత? ఆఫ్ భూమి అంటే ఏ, ఎత్తు అంటే బి. మనకి ఎంత వచ్చింది? ఆఫ్ ఏబి అని వచ్చింది, అంతేనా? ఆఫ్ ఏబి. అలాగే ట్రయాంగిల్ ఏసీబీ వైశాల్యం. ఇప్పుడు నేను త్రిభుజాన్ని సిని దృష్ట్యా చూస్తున్నాను, అంటే ఏబీని ఎత్తుగాను, ఏబీని భూమిగాను, సిడిని ఎత్తుగాను చూస్తున్నాను. అప్పుడు త్రిభుజ వైశాల్యం ఏమవుతుంది? ఏసీబీ వైశాల్యం ఆఫ్, ఇక్కడ భూమి సి, ఎత్తు పి. అంటే త్రిభుజాన్ని ఒక యాంగిల్ ప్రొజెక్షన్లో చూస్తే మనకు భూమి బీసీ అయింది, దానికి ఎత్తు బి అయింది. వేరే ప్రొజెక్షన్లో చూస్తే భూమి సి అయింది, ఎత్తు పి అయింది. ఏదైనా త్రిభుజ వైశాల్యాన్ని సూచిస్తుందే కాబట్టి ఆ రెండు త్రిభుజ వైశాల్యాన్ని సూచిస్తున్నాయి కాబట్టి ఆ రెండు సమానం అవుతాయి. అంటే ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకు? పీసీ వచ్చింది, అంతేనా? ఆఫ్ ఏబి ఈక్వల్ టు పీసీ ఆర్ పీసీ ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఏబి. సో పీసీ ఈజ్ ఈక్వల్ టు ఏబి, మొదటిది సమానం. మరి రెండవది 1/a² + 1/b² విలువ ఎంత అన్నాడు. ఇప్పుడు 1/a² + 1/b² విలువ ఎంత అని అడిగేటప్పుడు ఇది చేయాలనుకుంటే మనం అదే వాల్యూని తీసుకుందాం. అదే విలువను తీసుకుంటే 1/a² + 1/b². a² b² కాసాగు a² b² అవుతుంది, మీకు తెలుసు. అంటే ఏబీ హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు కదా, ఏబీ హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. ఇక్కడ లాభం ఏమొస్తుంది? b² + a². మనకు లంబకోణ త్రిభుజం అనగానే గుర్తుకొచ్చేది పైథాగరస్ సిద్ధాంతం.
సో పైథాగరస్ సిద్ధాంతం ఏంటి? కర్ణము మీది వర్గము మిగిలిన 2 భుజాల మీది వర్గాల మొత్తానికి సమానం. అంటే మనకేమొస్తుంది? c² = a² + b² వస్తుంది. అంతేనా? కాబట్టి b² + a² దేనికి సమానం అవుతుంది? a²కి సమానం అవుతుంది. ab² మనకు pc = ab. ab² అంటే ఏమవుతుంది? pc² అంటే a² p² c². కరెక్ట్. మనకు pc = ab అనేటువంటిది pc = ab అని ఒకటి వచ్చింది. అలాగే మనకు 1/a² + 1/b² + a² = c². సారీ, b² + a² = c² కదా, c². ఇది కూడా c². అంటే ఈ c² గెట్ క్యాన్సిల్, 1/p² వచ్చింది. 1/p². అంటే 1/a² + 1/b² ఏమొచ్చింది మనకు? దాని విలువ 1/p². అలాగే pc = ఏమొచ్చింది? ab. చూసారా? అంటే పటాన్ని మనం ఈ సమస్యని చాలా క్లిష్టంగా చేయొచ్చు, అట్ ద సేమ్ టైం చాలా సులభంగా చేయొచ్చు. మీరు చేసే విధానాన్ని మనం ఎన్నుకుంటే ఖచ్చితంగా ఇది గణితం బ్యాక్గ్రౌండ్ ఉండే వాళ్ళకి ఖచ్చితంగా ఇటువంటి సమస్యలు సులభంగానే చేయగలుగుతారు. కానీ నాన్ మ్యాథమెటిక్స్ వాళ్ళకి ఖచ్చితంగా ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి వచ్చేటప్పుడు కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైన ఎక్కువ సమస్యలు సాధిస్తే ఖచ్చితంగా ఈ రేఖాగణితంకు సంబంధించిన ప్రశ్నలు సులభంగానే సాధించవచ్చు. ఓకే, ఇప్పుడు మరొక ప్రశ్నను చూద్దాం. ఈ పటంలో మనకు ఏమిచ్చాడంటే PA, QB, RC అనేటువంటి 3 ఉన్నతులు ఏసీకు గీయబడ్డాయి. దాని యొక్క ఒక్కొక్క ఉన్నతి యొక్క పొడవును కూడా ఇవ్వడం జరిగింది. PA మరి AP యొక్క పొడవు x అని, QB యొక్క పొడవు y అని, RC యొక్క పొడవు z అని ఇవ్వబడింది. సో ఇలా z అని ఎప్పుడైతే ఇవ్వబడిందో మనకు వీటి మధ్య సంబంధాన్ని అడిగాడు. అయితే 1/x + 1/z కాస్త కొద్దిగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళైతే ఏం చేస్తారంటే ఒక సిమిలారిటీ ఉంది ఇందులో, ఒక సారూప్యత ఉంది. 1/x + 1/z జనరల్గా మూడోది y అవుతుంది కాబట్టి 1/y అని ఆన్సర్ వచ్చు. అన్ఫార్చునేట్లీ 1/y ఆన్సర్ తీయాలా, అంతే కదా. కొన్నిసార్లు ప్రశ్న క్లిష్టంగా ఉండేటప్పటికీ సమాధానం సులభంగా వచ్చేటువంటి, అంటే లాజికల్గా ఆలోచిస్తే మనకు అది ఆన్సర్ వచ్చేస్తుంది. 1/y అని చెప్పవచ్చు. PA, QB, RC ఇప్పుడు ఏ కాన్సెప్ట్ని చేస్తున్నాం? సో PA, QB, RC అనేటువంటి మనం తీసుకున్నాం. ఈ PA, QB, RCలో ఫస్ట్ నేను తీసుకునేది PAC అనేటువంటి ఒక త్రిభుజాన్ని తీసుకుంటున్నాను. PAC ఇందులో QB ఈజ్ ప్యారలల్ టు PA, అంతేనా. ఈ 2 ప్యారలల్ అవుతాయి. కారణం ఏంటి? ఒక రేఖకు లంబముగా గీయబడిన 2 రేఖలు, ఆ 2 రేఖలు సమాంతరాలు అవుతాయి. ఏదైనా ఒక రేఖకు 2 లంబ రేఖలు గీస్తే ఆ 2 రేఖలు పరస్పరము సమాంతరాలు అవుతాయి. కాబట్టి PA, QB అనేటువంటి 2 రేఖలు ఏసీకి లంబంగా గీయబడ్డాయి. కాబట్టి PA, QBలు ఏమవుతాయి? సమాంతరాలు అవుతాయి. ఇప్పుడు మనం ట్రయాంగిల్ PAC త్రిభుజాన్ని తీసుకున్నాను. ట్రయాంగిల్ PAC. ఎప్పుడైతే ట్రయాంగిల్ PACని తీసుకున్నానో ట్రయాంగిల్ PACలో QB ఈజ్ ప్యారలల్ టు PA. ఇక్కడ మనం ఒక అంశాన్ని తీసుకోవాలి. దీన్ని మనం ఏమంటారంటే ప్రాథమిక అనుపాత సిద్ధాంతం అంటారు. ప్రాథమిక అనుపాత సిద్ధాంతం ఏంటి అంటే ఒక త్రిభుజంలో ఒక భుజానికి సమాంతరంగా గీయబడిన రేఖ మిగిలిన 2 భుజాలని ఒకే నిష్పత్తిలో విభజిస్తుంది. అంటే మనం తీసుకున్నప్పుడు QB మనం తీసుకున్నాం కదా, y/x. ఇప్పుడు నేను తీసుకుంటున్నా QB/PA తీసుకున్నాను, అంటే y/x. మనకు y/x అనేటువంటి దేనికి సమానం అవుతుంది అంటే చూడండి, y ఈ భుజము, మొత్తము త్రిభుజం ఈ భుజం. ఇందులో మీకు చెప్పేటప్పుడు ఈ కోణం ఈ కోణానికి సమానం, ఈ కోణము ఈ కోణానికి సమానం, అంతేనా. ఈ 2 కోణానికి సమానం. అలాగే చివరిగా మనకు వచ్చింది ఉమ్మడి కోణం, ఈ కోణము ఈ కోణానికి సమానం. కరెక్ట్. అంటే మనం ఈ 2 త్రిభుజాలు ట్రయాంగిల్ QBC అనేటువంటి త్రిభుజము, ట్రయాంగిల్ PAC అనే త్రిభుజాలు స్వరూపాలు అవుతాయి. కోణము స్వరూపత ఇప్పుడే మనం నేర్చుకున్నాం కదా. అంటే మనం ఏం చెప్పొచ్చు, మనకు ఏ కోణం ఏ కోణానికి సమానం చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రయాంగిల్ PAC అని రాశాను. ట్రయాంగిల్ PAC అంటే PAC ఈ సిమిలర్ టు ఎలా రాయాలి? ట్రయాంగిల్ P కోణం దేనికి సమానము? Qకి. కాబట్టి Q. ఏ కోణం దేనికి సమానం? B.
సి కోణం ఇట్ సెల్ఫ్ సి. చూసారు, అలా మనం ఏ కోణం ఏ కోణానికి సమానం చూసుకొని ట్రయాంగిల్ పిఏసి సిమిలర్ టు ట్రయాంగిల్ క్యూబీసీ అని గుర్తుపెట్టాలి. ఈ సమాన కోణాలకు ఎదురుగా ఉన్న భుజాలు మనకు అనురూప భుజాలు అవుతాయని చెప్పుకున్నాం. ఇక్కడ మీరు యాంగిల్ సికి ఎదురుగా ఉన్న భుజము క్యూబీ, యాంగిల్ సికి ఎదురుగా ఉన్న భుజము పిఏ. కాబట్టి y/x. ఇప్పుడు మన సమాన కోణాలు చూద్దాం. దేనికి సమానం అవుతాయి అని చెప్పుకుంటే ఈ కోణం తీద్దాం, క్యూ కోణం. క్యూకి ఎదురుగా ఉన్న కోణం సిబి. అలాగే పీకి ఎదురుగా ఉన్నటువంటి కోణము ఏసీ, అంటే భుజం ఏసీ, అంటే సిబి/ఏసీ అవుతుంది. దీని ఈక్వేషన్ 1 అనుకుంటాం. అర్థమైందా? సమాన కోణాలకు ఎదురుగా ఉన్న భుజాలు అనురూప భుజాలు అవుతాయి. కాబట్టి y/x = సిబి. క్యూబీసీలో క్యూకి ఎదురుగా ఉంది బీసీ, ఈ భుజం. అలాగే ఈ క్యూకి ఏ కోణం సమానం? పీకి సమానం, మొత్తం త్రిభుజానికి సంబంధించి. ఈ పీకి ఎదురుగా ఉన్న భుజం ఏసీ, కాబట్టి సిబి/ఎస్. ఓకే, ఇప్పుడు రెండవ త్రిభుజం చూసుకుందాం. రెండవ అంటే మిగతా భాగం చూద్దాం. ఇక్కడ ఏసీఆర్ ఉంది. అలాగే మనం తీసుకున్నటువంటి ఇంకొక త్రిభుజం, చిన్న త్రిభుజం ఏమవుతుంది? ఏబిక్యూ అని ఉంది. రెండు త్రిభుజాలు వచ్చినాయి కదా, ఏసీఆర్ ఏబిక్యూ. మళ్ళీ సేమ్ మనకి ఇప్పుడు మనం త్రిభుజాన్ని తీసుకున్నాం అనుకోండి, ఈ కోణము ఈ కోణానికి సమానం. ఎందుకు ఈ రెండు త్రిభుజాలు, ఈ రెండు రేఖలు సమాంతరాలు. ఎప్పుడైతే సమాంతరాలు అయినాయో మనం చెప్పేసుకోవచ్చు ఈ కోణం ఈ కోణానికి సమానం. ఏకాంతర కోణాల మనం కేర్ తీసుకున్నప్పుడు సదృశ కోణం, కరస్పాండింగ్ యాంగిల్స్ అని అంటాం. కోణాలు సమానమైంది. ఎప్పుడైతే ఈ కోణం ఈ కోణానికి సమానమైంది, అలా ఏ అనేటువంటి ఏకి సమానం ఇట్ సెల్ఫ్. అలాగే యాంగిల్ బి ఈ కోణము ఈ కోణానికి సమానం. అంటే ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చు? ట్రయాంగిల్, ఉదాహరణకి నేను ట్రయాంగిల్ ఏసీఆర్ అని రాశాను అనుకోండి, అప్పుడు మనం ఏం చెప్పాలి? ఏకి ఇట్ సెల్ఫ్ ఏ. అలాగే ఇక్కడ ఏం చెప్పు? సికి బి సమానం, కాబట్టి బి. ఆర్కి క్యూ, అంటే మనం ఏం ఏబిక్యూ. చూసారు, ఇలా మనం రాసుకునే విధానం కొద్దిగా కరెక్ట్గా ఉంటే అందులో తప్పు ఉండదు. సో ఇప్పుడు ఏసీఆర్ చూస్తున్నాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఈసారి y/z తీసుకున్నాం, y/z. ఓకే, సో మనకు y/z అని తీసుకునేటప్పుడు ఇందులో జాగ్రత్తగా మీరు చూస్తే ఈ రెండు యాంగిల్ క్యూ యాంగిల్ ఆర్ సమానం కదా. సో యాంగిల్ క్యూ, ట్రయాంగిల్ ఏబిక్యూలో యాంగిల్ క్యూకి ఎదురుగా ఉన్న భుజం ఏమవుతుంది? ఏబి. అలాగే యాంగిల్ ఆర్ మొత్తం త్రిభుజం తీసుకుంటే ఏసీ, అంటే మనకి ఏమొస్తుంది? ఏబి/ఏసీ. ఏబి/ఏసీ వచ్చింది. ఎప్పుడు ఈ రెండు గీయగలిగితే మిగతా చాలా సులభంగా గీసుకోవచ్చు. ఇప్పుడు రెండింటిని యాడ్ చేస్తున్నాం. y/x ప్లస్ y/z. y/x అంటే ఏమొచ్చింది? సిబి/ఏసీ, అంతేనా? సిబి/ఏసీ ప్లస్ ఏబి/ఏసీ. ఇక్కడ y కామన్ తీసుకోవచ్చు మీరు, అంటే 1/x ప్లస్ 1/z. ఇక్కడ సిబి, ఇక్కడ ఏసీ కామన్ తీయచ్చు, ఎల్సిఎం కాసాగు ఏసీ అవుతుంది. దీని నెలకు సిబి ఏబిని బిఏ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏబి బిఏ ఒకటే కదా. సో సిబి ప్లస్ బిఏ ఒకసారి చూద్దాం పటాన్ని. సిబి ప్లస్ బిఏ అంటే ఏమైంది? మనకు ఏసీ అయింది. అంటే దాని బదులు మనం ఏ రాసుకోవచ్చు? ఏసీ/ఏసీ. ఏసీ గెట్ క్యాన్సిల్, అంటే ఏమొచ్చింది మనకు? y of 1/x plus 1/z = 1, or 1/x plus 1/z = 1/y. మనకు అడిగే ప్రశ్న ఏంటి? మనకు 1/x plus 1/z వాల్యూ ఎంత? ఆన్సర్ ఎంత మనకి? 1/y. చూసారా, అంటే సమస్యను పద్ధతి ప్రకారం సాధించిన 1/y వచ్చింది. కొద్దిగా ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ని ఉపయోగించి చేస్తే మనకు సులభంగా వస్తుంది. క్లియర్? ఇప్పుడు మరొక సమస్యను చూద్దాం. ఇందులో మనకు ఈ సిద్ధాంతాల్లో మనకి ఏముంటుందంటే, ముందుగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. ఆ కొన్ని సిద్ధాంతాలని ముందుగా సమస్యలు సాధించే ముందు వీటిని ఉపయోగించుకుంటే మనకు చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి ఆ రెండు సిద్ధాంతాలు, 2 లేదా 3 సిద్ధాంతాలు ఉన్నాయి. వాటిని మీకు చెప్తాను. వాటిని బేస్ చేసుకుని మరి కొన్ని సిద్ధాంతాలు, అంటే స్వరూప త్రిభుజాల యొక్క ధర్మాల ఆధారంగానే ఈ సిద్ధాంతాలు ప్రవచితమయ్యాయి. మొదటిది ప్రాథమిక అనుపాత సిద్ధాంతం. దీనిని థేల్స్ సిద్ధాంతము అని కూడా అంటారు.
థేల్స్ సిద్ధాంతం. దీని థేల్స్ సిద్ధాంతం అంటే ఏదైనా ఒక త్రిభుజం తీసుకున్నాం, ఏబిసి అనే ఒక త్రిభుజం తీసుకున్నాం. ఈ త్రిభుజంలో ఒక భుజానికి సమాంతరంగా గీయబడిన రేఖ, ఏదైనా ఒక భుజానికి సమాంతరంగా గీయబడినటువంటి రేఖ డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ అనుకున్నాం. మిగిలిన రెండు భుజాలని ఒకే నిష్పత్తిలో విభజిస్తుంది. అంటే ట్రయాంగిల్ ఏబిసిలో డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ అయితే ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ అవుతుంది. దీన్నే మనం ప్రాథమిక అనుపాత సిద్ధాంతము లేదా థేల్స్ సిద్ధాంతము అంటారు. ఒక త్రిభుజములో ఒక భుజానికి సమాంతరంగా గీయబడిన రేఖ మిగిలిన రెండు భుజాలని ఒకే నిష్పత్తిలో విభజిస్తుంది. దీన్నే థేల్స్ సిద్ధాంతం లేదా ప్రాథమిక అనుపాత సిద్ధాంతం అంటారు. దీని నుంచి మరికొన్ని మనం ఉత్పాదన చేయొచ్చు. ఎలా అంటే ట్రయాంగిల్ ఏబిసి తీసుకున్నారు కదా, డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ అనుకున్నారు కదా. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చెప్పుకున్నాము, ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ. దీన్ని కాస్త ఇంప్రూవైజ్ చేసి చెప్పచ్చు, ఏడి బై ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఏసీ. ఎందుచేత ట్రయాంగిల్ ఏబిసి త్రిభుజంలో యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి కదా, యాంగిల్ ఈ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి. కాబట్టి కోణము సరూతు ప్రకారము ట్రయాంగిల్ ఏడిఈ ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ ఏబిసి. ఎప్పుడైతే ట్రయాంగిల్ ఏడిఈ ట్రయాంగిల్ ఏబిసికి స్వరూపం అయిందో అనురూప భుజాల నిష్పత్తి సమానం. అంటే డిఈ బీసీకి అనురూపం అవుతుంది, ఏడి ఏబికి అనురూపం అవుతుంది, ఏఈ ఏసీకి అనురూపం అవుతుంది. కాబట్టి మనం చెప్పవచ్చు. కాబట్టి ఏడి బై డిబి ఏడి బై ఏబి ఈజ్ ఈక్వల్ టు, అలాగే డిబి బై ఏబి ఈజ్ ఈక్వల్ టు ఈసీ బై ఏసీ, ఇలా కూడా చెప్పచ్చు. సో ఈ రకంగా మనం ఈ ప్రాథమిక అనుపాత సిద్ధాంతాన్ని తీసుకోవచ్చు. ఈ ప్రాథమిక అనుపాత సిద్ధాంతానికి ఇంప్రూవైజేషనే మనకు మధ్యగత సిద్ధాంతం అని ఒకటి వస్తుంది. అంటే ట్రయాంగిల్ ఏబిసి త్రిభుజం తీసుకున్నాం, త్రిభుజంలో ఒక భుజము యొక్క మధ్య బిందువు గుండా రెండో భుజానికి సమాంతరముగా గీయబడిన రేఖ మూడో భుజాన్ని ఒకే నిష్పత్తిలో విభజిస్తుంది అంటాడు. దీన్ని మధ్యగత సిద్ధాంతం అంటారు. ఇది మధ్యగత సిద్ధాంతం. మధ్యగత సిద్ధాంతం మిడ్ పాయింట్ థియరీ అని కూడా అంటారు దీన్ని. మధ్యగత సిద్ధాంతం ఇంగ్లీష్లో అయితే మిడ్ పాయింట్ థియరీ అంటారు. ఒక త్రిభుజంలో ఒక భుజం యొక్క మధ్య బిందువు నుండి రెండో భుజానికి సమాంతరంగా గీచిన రేఖ మూడో భుజాన్ని ఒకే నిష్పత్తిలో విభజిస్తుంది. అంటే ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ. ఆబ్వియస్లీ ఒకే నిష్పత్తిలో విభజిస్తుంది. అంటే ఏడి ఈజ్ ఈక్వల్ టు డిబి అండ్ డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ ఎంప్లాయిస్ ఏఈ ఈజ్ ఈక్వల్ టు ఈసీ అవుతుంది. ఇది దీని అర్థం. ఏడి ఈజ్ ఈక్వల్ టు డిబి, డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ అయితే ఏఈ ఈజ్ ఈక్వల్ టు ఈసీ అనేటువంటిది అవుతుంది అనే విషయాన్ని మీరు గమనించవలసి ఉంటుంది. ఒక త్రిభుజంలో ఒక భుజం యొక్క మధ్య బిందువు నుండి రెండో భుజానికి సమాంతరంగా గీయబడిన రేఖ మూడో భుజాన్ని ఒకే నిష్పత్తిలో విభజిస్తుంది. దీన్ని మనం మధ్యగత సిద్ధాంతము మిడ్ పాయింట్ థియరీ అంటారు. ఈ మధ్యగత సిద్ధాంతానికి విపర్యం ఉంది. మధ్యగత సిద్ధాంతానికి విపర్యం. ఈ మధ్యగత సిద్ధాంతానికి విపర్యం ఏం చెప్తామంటే
సేమ్ మనం ఏం చెప్పొచ్చు చెప్పండి, ఊహించండి. మధ్యగత సిద్ధాంతానికి ఏబిసి అని త్రిభుజం తీసుకున్నాం. ఏబి యొక్క మధ్య బిందువు డి, ఏసి యొక్క మధ్య బిందువు ఈ అనుకుందాం. ఏడి ఈజ్ ఈక్వల్ టు డిబి, ఏఈ ఈజ్ ఈక్వల్ టు ఏసి. ఈ రెండింటినీ కలిపే రేఖాఖండం ఏమవుతుందంటే డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ మరియు డిఈ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ బీసీ అవుతుంది. ఎప్పుడు ఏడి ఈజ్ ఈక్వల్ టు డిఈ, ఏఈ ఈజ్ ఈక్వల్ టు ఈసీ అయితే దీన్ని మధ్యగత సిద్ధాంతము, మధ్యగత సిద్ధాంతం యొక్క విపర్యం అంటాం. అంటే ఒక త్రిభుజములో ఏవైనా రెండు భుజాల యొక్క మధ్య బిందువులను కలిపే రేఖాఖండము మూడో భుజానికి సమాంతరంగా ఉంటుంది మరియు దాని కొలతలో సగం ఉంటుంది. దీన్ని మధ్యగత సిద్ధాంత విపర్యం అంటారు. మరోసారి ఏదైనా ఒక త్రిభుజం తీసుకోండి, ఆ త్రిభుజంలో ఏవైనా రెండు భుజాలు తీసుకోండి, ఏవైనా రెండు భుజాల యొక్క మధ్య బిందువులను కలిపే రేఖాఖండం మూడో భుజానికి సమాంతరంగా ఉంటుంది, అలాగే మూడో భుజంలో సగం ఉంటుంది. ఇప్పుడు ఏడి డిబి సమానం అనుకున్నా అంటే డిఏబి యొక్క మధ్య బిందువు, ఏఈఈసి సమానం అనుకున్నా ఈ మధ్య బిందువు, ఈ రెండింటినీ కలిపేట రేఖాఖండం డిఈ. కాబట్టి డిఈ అనేటువంటిది మూడో భుజానికి బీసీకు సమాంతరంగా ఉంటుంది. డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ. డిఈ యొక్క కొలత మూడో భుజం యొక్క కొలతలో సగం ఉంటుంది, అంటే డిఈ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ బీసీ అవుతుంది. ఇలా డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ, డిఈ ఈక్వల్ టు హాఫ్ బీసీ అని చెప్పారు. ఇది మధ్యగత సిద్ధాంతం యొక్క విపర్యంగా మనం చెప్పచ్చు. క్లియర్? సో ఇప్పుడు మరొక సిద్ధాంతాన్ని చూద్దాం. దాన్ని లంబకోణ సంబంధించినటువంటి సిద్ధాంతం కాబట్టి అందరికీ బహుశా తెలిసిపోయి ఉంటుంది. ట్రాంగిల్ ఏబీసీ. ట్రాంగిల్ ఏబీసీలో బీకి ఎదురుగా ఉన్నటువంటిది అంటే లంబకోణానికి ఎదురుగా ఉన్న భుజం ఏసీని కర్ణము అంటారు. కర్ణము యొక్క వర్గము ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కర్ణము మీది వర్గము మిగిలిన భుజాల మీది వర్గాల మొత్తానికి సమానం, ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. కర్ణము మీది వర్గము మిగిలిన భుజాల మీది వర్గాల మొత్తానికి సమానం, ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్గా మనం చెప్పడం జరుగుతుంది. దీన్ని అందరికీ తెలిసిన సిద్ధాంతం పేరు ఇది పైథాగరస్ సిద్ధాంతం. పైథాగరస్ సిద్ధాంతం అంటారు. ఒక లంబకోణ త్రిభుజములోని కర్ణము మీది వర్గము మిగిలిన రెండు భుజాల మీది వర్గాల మొత్తానికి సమానము అంటారు. దీన్ని పైథాగరస్ సిద్ధాంతం. ఈ పైథాగరస్ సిద్ధాంతాన్ని అనుకుని మనకు పైథాగరన్ త్రికాలు అని కూడా వచ్చినాయి. ఇప్పుడు మనం 3, 4, 5 అనేది ఒక పైథాగరన్ త్రికం, 5, 12, 13 అనేది ఒక పైథాగరన్ త్రికం, 6, 8, 10 అనేది ఒక పైథాగరన్ త్రికం, 17, 7, 24, 25 అనేది ఒక పైథాగరన్ త్రికం. ఇలా చాలా పైథాగరన్ త్రికాలు మనం చెప్పచ్చు. ఏ స్క్వేర్ ఏబీసీ అని మీరు తీసుకున్నారండి, దీన్ని పైథాగరన్ త్రికం అనాలని అనుకుంటే సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అవ్వాలి. సి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అయితే ఏబీసీ అనేదాన్ని ఒక పైథాగరన్ త్రికము, పైథాగరన్ ట్రిపులెట్ అంటారు. మీరు కావాలంటే చూడండి, 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ఈక్వల్ టు 5 స్క్వేర్, 5 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్ ఈక్వల్ టు 13 స్క్వేర్, 6 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్ ఈక్వల్ టు 10 స్క్వేర్, 7 స్క్వేర్ ప్లస్ 24 స్క్వేర్ ఈక్వల్ టు 25 స్క్వేర్. ఇలా ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈక్వల్ టు సి స్క్వేర్ అయితే దాన్ని పైథాగరన్ త్రికాలు అంటారు. క్లియర్? మరి పైథాగరన్ యొక్క విపర్యం ఉంది, పైథాగరస్ సిద్ధాంతం యొక్క విపర్యం. పైథాగరస్ సిద్ధాంతం యొక్క విపర్యం అంటే మనం ఒక త్రిభుజం తీసుకున్నాం, ఏబిసి అనేటువంటి తీసుకున్నాం. ఇక్కడ ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అయిందనుకోండి, అప్పుడు యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అవుతుంది. దీన్ని పైథాగరస్ సిద్ధాంత విపర్యము అంటారు. పైథాగరస్ సిద్ధాంత విపర్యం. పైథాగరస్ సిద్ధాంత ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ, యాంగిల్ బి ఈక్వల్ టు 90 డిగ్రీస్ అంటే పైథాగరస్ సిద్ధాంత విపర్యము అంటారు. అంటే ఏదైనా ఒక త్రిభుజములోని ఒక భుజము మీది వర్గము మిగిలిన రెండు భుజాల మీద వర్గాల మొత్తానికి సమానమైతే ఆ త్రిభుజములో ఒక కోణము లంబకోణము, దీన్ని పైథాగరస్ సిద్ధాంతం విపర్యం అంటే. అంటే ఒక కోణము లంబకోణం అంటే ఆ త్రిభుజం లంబకోణ త్రిభుజము అనేటువంటి చెప్పచ్చు. అర్థమైందా?
సో ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అయితే యాంగిల్ బి ఈక్వల్ టు 90 డిగ్రీస్ అవుతుంది. దీన్ని పైథాగరస్ సిద్ధాంత విపర్యము అంటారు. ఈ రకంగా మనం పైథాగరస్ సిద్ధాంత విపర్యాన్ని కూడా మనం చెప్పచ్చు. ఇప్పుడు మరొక దాన్ని చూద్దాం. ఏబీసీ అనేటువంటి ఒక త్రిభుజం తీసుకుందాం. ఇందులో యాంగిల్ బి యాంగిల్ ఏ తీసుకుందాం, ఏదైనా తీసుకోవచ్చు. ఈ యాంగిల్ ఏ శీర్ష కోణ సమద్విఖండన రేఖ, ఈ యాంగిల్ ఏ దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ డి అనుకుందాం. అప్పుడు ఏమవుతుందంటే మనకు చెప్పేది బీడీ బై డిసి, బీడీ బై డిసి ఈజ్ ఈక్వల్ టు ఏబీ బై ఏసీ. బీడీ బై డిసి ఈజ్ ఈక్వల్ టు ఏబీ బై ఏసీ. దీన్ని శీర్షకోణ సమద్విఖండన రేఖా సిద్ధాంతం. రేఖా సిద్ధాంతం అర్థమైందా? దీన్ని ఏమంటాం? శీర్షకోణ సమద్విఖండన రేఖా సిద్ధాంతం. ఇక్కడ మనం ఈ శీర్షకోణ సమద్విఖండన రేఖా సిద్ధాంతం ఏం చెప్తున్నాం అంటే, ఏదైనా ఒక త్రిభుజములో శీర్షకోణ సమద్విఖండన రేఖ ఎదుటి భుజాన్ని విభజించే నిష్పత్తిలో మిగతా రెండు భుజాల నిష్పత్తి ఉంటుంది. ఏదైనా ఒక త్రిభుజములో శీర్షకోణ సమద్విఖండన రేఖ దాని ఎదుటి భుజాలను విభజించే నిష్పత్తిలో మిగిలిన రెండు భుజాల నిష్పత్తి ఉంటుంది. అంటే ఇక్కడ యాంగిల్ ఏ అనే శీర్షకోణం యొక్క సమద్విఖండన రేఖ ఏడి. ఈ ఏడి దాని ఎదుటి భుజం బీసీని బీడీ బై డీసీ నిష్పత్తిలో విభజిస్తే బీడీ బై డీసీ ఈజ్ ఈక్వల్ టు ఏబీ బై, అంటే బిఏ బై ఏసీ అని సింపుల్గా ఏబీ బై ఏసీ అని చెప్పచ్చు. దీన్ని ఏమనంటే శీర్షకోణ సమద్విఖండన రేఖ అంతర్కోణం ఇది. సో బాహ్య కోణానికి కూడా ఇదే సిద్ధాంతం చెప్పచ్చు. ఈ సిద్ధాంతాలని ఆధారంగా చేసుకుని మనం మరికొన్ని సమస్యల్ని సాధించవచ్చు. ఒకసారి ఈ సిద్ధాంతాలన్నీ చూద్దాం. సిద్ధాంతాలని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే మనం ఇక్కడ కొన్ని సిద్ధాంతాలు చెప్పాం. ఏం సిద్ధాంతాలు చెప్పాం? ప్రాథమిక అనుపాత సిద్ధాంతం, తేల్ సిద్ధాంతం. ఏదైనా ఒక త్రిభుజంలో ఒక భుజానికి సమాంతరంగా గీయబడిన రేఖ మిగిలిన రెండు భుజాలని ఒకే నిష్పత్తిలో విభజిస్తుంది. ఏడీ బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఏసీ. మరి దీన్ని ఇంప్రూవైజేషన్ ఎలా చెప్పచ్చు అంటే ఏడీ బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ అని చెప్పుకున్నాం కదా. సో ఏడీ బై ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఏసీగా కూడా చెప్పచ్చు, లేదా అంటే డిబి బై ఏబి ఈజ్ ఈక్వల్ టు ఈసీ బై ఏసీగా చెప్పచ్చు. తర్వాత మధ్యగత సిద్ధాంతం. మధ్యగత సిద్ధాంతాన్ని మిడ్ పాయింట్ థీరం అంటారు. ఏదైనా ఒక త్రిభుజంలో ఒక భుజం యొక్క మధ్య బిందువు నుండి రెండో భుజానికి సమాంతరంగా గీయబడిన రేఖ మూడో భుజాన్ని సమద్విఖండన చేస్తుంది, లేదా ఒకే నిష్పత్తిలో విభజిస్తుంది. సమద్విఖండన చేస్తుంది అని కూడా చెప్పచ్చు. అంటే ఏడీ ఈజ్ ఈక్వల్ టు డిబి, డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ అయితే ఏఈ ఈజ్ ఈక్వల్ టు ఈసీ అవుతుంది. దీన్ని మధ్యగత సిద్ధాంతం అంటారు. మరి మధ్యగత సిద్ధాంతం దాని యొక్క విపర్యం ఏంటంటే, ఏదైనా ఒక త్రిభుజంలో రెండు భుజాల యొక్క మధ్య బిందువులను కలిపే రేఖాఖండము మూడో భుజానికి సమాంతరంగాను మూడో భుజం యొక్క కొలతలో సగం ఉంటుంది అనేది మధ్యగత సిద్ధాంత విపర్యం. ఇక్కడ ఏడీ ఈక్వల్ టు డిబి, ఏ ఈక్వల్ టు ఈసీ. అంటే డి అనేది ఏబి యొక్క మధ్య బిందువు, ఈ అనేది ఏసీ యొక్క మధ్య బిందువు. ఎప్పుడైతే ఏడి డిబి అనేటువంటి అయినాయో మనకి ఇక్కడ సింపుల్గా మనం ఏం చెప్తున్నామంటే డిఈ ప్యారలల్ టు బీసీ, డిఈ ఈక్వల్ టు ఆఫ్ బీసీ అని మనం చెప్పడం జరిగింది. మరి ఇంకొక సిద్ధాంతం, దాన్ని పైథాగరస్ సిద్ధాంతం అంటారు. అంటే పైథాగరస్ సిద్ధాంతం ఒక త్రిభుజంలోని కర్ణమి మీది వర్గము మిగిలిన రెండు భుజాల మీద వర్గాల మొత్తానికి సమానం. దీన్ని పైథాగరస్ సిద్ధాంతం అంటారు. ఇందులో మనకు పైథాగరన్ త్రికములు అని వాడుతున్నాం. 3, 4, 5, 5, 12, 13, 6, 8, 10, 7, 24, 25 వీటిని అంటారు. ఏబీసీ అనేది ఒక పైథాగరన్ త్రికంగా మనం భావిస్తే C² ఈజ్ ఈక్వల్ టు A² ప్లస్ B² అనేది కావాలి. ఓకే, మీరు పైథాగరన్ త్రికాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే పైథాగరన్ త్రికంలో కనీసము ఒక సంఖ్య సరి సంఖ్య అవుతుంది. సరి సంఖ్య లేనిదే పైథాగరన్ త్రికము లేదు. దీని అర్థం 3, 4, 5 4 అనేది సరి సంఖ్య, 5, 12, 13 12 అనేది సరి సంఖ్య, 6, 8, 10 అన్నీ సరి సంఖ్యలే, 7, 24, 25 24 సరి సంఖ్య. చూసారా, సరి సంఖ్య లేని పైథాగరన్ త్రికము ఉండదు, కనీసం ఒక సంఖ్య.
సరి సంఖ్య కావాలి. ఇది పైథాగరస్ త్రికం యొక్క ప్రత్యేక లక్షణం. ఓకే, సో మనం పైథాగరస్ సిద్ధాంతం విపర్యం తీసుకున్నాం. ఏదైనా త్రిభుజంలో ఒక భుజం మీద వర్గం మిగిలిన 2 భుజాల మీద వర్గాల మొత్తానికి సమానమైంది అనుకోండి, అందులో ఒక కోణము 90 డిగ్రీలు లంబకోణం అవుతుంది. అంటే ఆ త్రిభుజం లంబకోణ త్రిభుజం అవుతుందని గమనించాలి. AC² = AB² + BC² అయితే యాంగిల్ B = 90 డిగ్రీస్ అవుతుందని చెప్పదు. దీన్ని పైథాగరస్ సిద్ధాంత విపర్యము అనేటువంటిది అనటం జరుగుతుంది. క్లియర్? ఓకే, ఇప్పుడు మనం ఇంకొక సిద్ధాంతం ఉంది, దాన్ని శీర్షకోణ సమద్విఖండన రేఖా సిద్ధాంతం అంటారు. శీర్షకోణ సమద్విఖండన రేఖా సిద్ధాంతం అంటే BD/DC = AB/AC అవుతుంది. అంటే మీరు ట్రయాంగిల్ ABC అనే త్రిభుజంలో AD అనేది ఈ యాంగిల్ A శీర్షకోణం యొక్క సమద్విఖండన రేఖ అనుకుంటే, దానికి ఎదురుగా ఉన్న భుజం BCని BD/DC నిష్పత్తిలో విభజిస్తే ఈ BD/DC ఆర్ BD/DC అనేది BA/ACకి సమానం అవుతుంది. ఒక త్రిభుజములో శీర్షకోణ సమద్విఖండన రేఖ దాని ఎదుటి భుజాన్ని విభజించే నిష్పత్తిలో మిగిలిన 2 భుజాల నిష్పత్తి ఉంటుంది అని చెప్పచ్చు. దీన్ని శీర్షకోణ సమద్విఖండన రేఖా సిద్ధాంతం అని మనం అనడం జరుగుతుంది. చూసారా, ఈ రకంగా ఈ సిద్ధాంతాలన్నీ కూడా మనకు ధర్మాన్ని ఆధారపడతాయి. కాబట్టి మీరు వీటిని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఇప్పుడు వీటిపైన ఆధారపడినటువంటి సమస్య ఇచ్చినటువంటి ఉదాహరణకు ఒక సమస్య ఇచ్చాడు. ఎలా అంటే మీరు ఇప్పుడు సమస్యను జాగ్రత్తగా పరిశీలించి చూడండి. ABC అనేటువంటి ఒక త్రిభుజం, ఈ త్రిభుజంలో DE is parallel to BC, AD విలువ x+4, DE విలువ x+3, AE విలువ 2x-1, EC విలువ x+1. అయితే x విలువ ఎంత? ఇక్కడ ఇచ్చింది DE is parallel to BC. ఇది మనకి ఇవ్వడం జరిగింది. క్లియర్? సో మనం DE is parallel to BC అని ఇచ్చాడు. ఈ సమస్యను సాధించడానికి మనం చేసే పద్ధతి ఇప్పుడు చాలా సిద్ధాంతాలు చెప్పాను మీకు. ప్రాథమిక అనుపాత సిద్ధాంతం, మధ్యగత సిద్ధాంతం, మధ్యగత సిద్ధాంత విపర్యం, పైథాగరస్ సిద్ధాంతం, పైథాగరస్ సిద్ధాంత విపర్యం, అలాగే శీర్షకోణ సమద్విఖండన రేఖా సిద్ధాంతం. ఏ సిద్ధాంతాన్ని వాడతారు? మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్యారలల్ లైన్స్ అనేటువంటి ఒక త్రిభుజంలో కనబడితే సర్వసాధారణంగా అది ప్రాథమిక అనుపాత సిద్ధాంతం తీసుకుంటాం. ఎప్పుడు DE is parallel to BC అయిందో మనకు AD/DB ఈజ్ ఈక్వల్ టు AE/AC అవుతుంది. అంతేనా? AD/DB ఈజ్ ఈక్వల్ టు AD విలువ ఎంత? x+4, DB విలువ ఎంత? x+3, AE విలువ ఎంత? 2x-1, EC విలువ ఎంత? x+1. సో అందరూ ఇది చేయగలుగుతారు కదా. AD/DB ఈజ్ ఈక్వల్ టు AE/AC. అంటే ఇప్పుడు మనం ఈ సమస్యను సాధిస్తే మనకు ఒక వర్గ సమీకరణం వస్తుంది. కానీ చూడండి, x+4 ఆఫ్ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. x+4 ఆఫ్ x+1 ఈజ్ ఈక్వల్ టు 2x-1 ఆఫ్ x+3. సమీకరణాన్ని సాధిద్దాం. ఏమొస్తుంది? x² 4x + x 5x 4 1 4 2x² - x + 6x -3 అంటే 2x² + 5x - 3. కరెక్ట్? ఇప్పుడు ఈ సమీకరణాన్ని సాధించాలి. సమీకరణం x² + 5x + 4 రాస్తున్నాం. x² + 5x + 4 ఈజ్ ఈక్వల్ టు 2x² + 5x - 3. సో ఈ 5x క్యాన్సిల్ అయిపోతుంది. ఈ x² అటువైపు పంపిస్తున్నాం. x² అంటే 2x² - x². ఈ -3ని ఇటువైపు తీసుకొస్తున్నాం. 4 + 3. సో 4 + 3 అనేటప్పటికి మనకు 7 అనేది వస్తుంది. సో x² ఈజ్ ఈక్వల్ టు 7 ఆర్ x ఈజ్ ఈక్వల్ టు √7.
సో ఎక్స్ విలువ ఎంత? ఈ రకంగా నేరుగా డైరెక్ట్గా మనకు ప్రాథమిక అనుపాత సిద్ధాంతంపై ఆధారపడినటువంటి ప్రశ్నలు ఇచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. ఓకే, ఇప్పుడు మరొక ప్రశ్న చూద్దాం. ఈ ప్రశ్నలో కొద్దిగా మీరు సిమిలర్ ట్రయాంగిల్ కాన్సెప్ట్ని ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. ట్రయాంగిల్ ఏబిసి తీసుకున్నారు. ఈ ట్రయాంగిల్ ఏబిసిలో మనకు ఇచ్చినటువంటి అంశం ఏంటి అంటే డిఈ తీసుకున్నారు. ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ టు 1:2 ఇచ్చారు. అలాగే డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ అని ఇవ్వడం జరిగింది. అయితే ట్రయాంగిల్ ఏడిఈ వైశాల్యము ఈజ్ టు ట్రయాంగిల్ ఏబిసి వైశాల్యము ఎంత? దిస్ ఇస్ ద క్వశ్చన్. ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ టు 1:2. ట్రయాంగిల్ ఏడిఈ వైశాల్యము ఈజ్ టు ట్రయాంగిల్ ఏబిసి వైశాల్యం ఎంత? మీకు ఆల్రెడీ ఈ సిమిలర్ ట్రయాంగిల్ యొక్క ప్రాపర్టీని చెప్పాను. స్వరూప త్రిభుజ వైశాల్యాల నిష్పత్తి దాని అనురూప భుజాల వర్గాల నిష్పత్తికి సమానం. ఎప్పుడైతే ట్రయాంగిల్ ఏడిఈ ఈ సిమిలర్ టు ట్రయాంగిల్ ఏబిసి అయిందో డిఈబిసి అనేటువంటి అనురూప భుజాలు అవుతాయి. అలాగే ఏబి అనేటువంటిది అనురూప భుజాలు అవుతాయి. కాబట్టి మనకు అడిగింది ట్రయాంగిల్ ఏడిఈ వైశాల్యం ఇస్తూ ట్రయాంగిల్ ఏబిసి వైశాల్యం. మనం ఏడి బై డిబి ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? 1/2. అంతేనా? ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ టు 1/2. ఇప్పుడు నేను 1 యాడ్ చేస్తున్నాను. 1 యాడ్ చేస్తున్నానంటే ఏడి బై డిబి ప్లస్ 1 ఏడి బై డిబి ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1/2 ప్లస్ 1. అంతేనా? అంటే ఏడి ప్లస్ డిబి బై డిబి ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 1/2 ప్లస్ 1 అంటే 3/2. ఆర్ ఏబి బై డిబి ఈజ్ ఈక్వల్ టు 3/2. ఇది ఫస్ట్. ఓకే, మనకేమొచ్చింది? ఏబి బై డిబి ఈజ్ ఈక్వల్ టు 3/2. అలానే మనకు ఇంకొక ఏమొచ్చింది? ఏడి బై డిబి ఈక్వల్ టు 1/2. మనకు కావాల్సింది ఏంటి? ఏడి బై ఏబి కావాలి. ఏడి బై డిబి తీసుకుందాం బై ఏబి బై డిబి తీసుకుందాం. 1/2 బై ఏడి బై డిబి 1/2 కదా. ఏబి బై డిబి ఈక్వల్ 3/2. ఇదేమవుతుంది? ఏడి బై డిబి ఇంటూ డిబి బై ఏబి ఈక్వల్ టు 1/2 ఆఫ్ 3/2 2/3. 2 గెట్ క్యాన్సిల్ అంటే ఎంత వచ్చింది? 1/3. అంటే మనకి ఏమొచ్చింది? ఏడి బై ఏబి ఈజ్ ఈక్వల్ టు 1/3. ఏడి బై ఏబి ఈక్వల్ టు 1/3 వచ్చింది అంటే ఏడి స్క్వేర్ బై ఏబి స్క్వేర్ వాల్యూ ఎంత? 1/9. క్లియర్? ఓకే, ఇప్పుడు మనకి యాక్చువల్గా ఏం కావాలి? ట్రయాంగిల్ ఏడిఈ వైశాల్యము బై ట్రయాంగిల్ ఏబిఈ వైశాల్యం కావాలి. ట్రయాంగిల్ ఏడిఈ వైశాల్యము బై ట్రయాంగిల్ ఏబిఈ వైశాల్యం కావాలి. ట్రయాంగిల్ ఏడిఈ వైశాల్యం బై ట్రయాంగిల్ ఏబిఈ వైశాల్యం ఏమవుతుంది? సింపుల్గా ఏడి స్క్వేర్ బై ఏబి స్క్వేర్ అవుతుంది. ఏడి స్క్వేర్ బై ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/9. సో కాబట్టి ట్రయాంగిల్ ఏబిఈ వైశాల్యం బై ట్రయాంగిల్ ఏబిసి వైశాల్యం ఏబిసి దిస్ ఇస్ బీసీ ట్రయాంగిల్ ఏబిసి వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 1/9 అని మనం క్లారిటీగా చెప్పే ఆస్కారం ఉంటుంది. ఓకే, ఇప్పుడు మరొక సమస్యను చూద్దాం. ఇప్పుడు ట్రయాంగిల్ ఏబిసి అనేటువంటి తీసుకున్నాం. ఈ ట్రయాంగిల్ ఏబిసి వైశాల్యం మనం తీసుకుంటే ఇందులో డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ అని ఇవ్వడం జరిగింది. ట్రయాంగిల్ ఏడిఈ వైశాల్యం 4 యూనిట్లు 4 చదరపు యూనిట్లు.
బీసీఈడి ట్రెపీజియం వైశాల్యము 12 చదరపు యూనిట్లు. ట్రయాంగిల్ ఏడిఈ వైశాల్యం 4. ట్రెపీజియం బీసీఈడి వైశాల్యం 12 యూనిట్స్. అయితే ట్రయాంగిల్ ఏడిఈ వైశాల్యం 4 యూనిట్స్, ట్రెపీజియం బీసీఈడి వైశాల్యం 12 యూనిట్స్. అయితే మనకు అడిగింది ఏంటి, వాటికి అడిగింది ఏంటి, ఏడిఈ వైశాల్యం బై అడిగారు కదా, ఇది ఇచ్చాడు. ఇప్పుడు మనకు అడిగింది ఏడి బై ఏబి వాల్యూ ఎంత, ఇది అడిగింది. ఏడి బై ఏబి వాల్యూ ఎంత. ఇప్పుడు మనం ఎలా చెప్పొచ్చు చెప్పండి. ఎప్పుడైతే ట్రయాంగిల్ ఏడిఈ వైశాల్యం 4 యూనిట్లు వచ్చిందో కాబట్టి ట్రయాంగిల్ ఏబిసి వైశాల్యం కట్టొచ్చు. ట్రయాంగిల్ ఏబిసి వైశాల్యం ఎంత అవుతుంది, 4 + 12 అంటే 16 యూనిట్స్ అవుతుంది. ఇప్పుడు మనం స్వరూప త్రిభుజ వైశాల్య ధర్మాలు తీసుకుందాం. ట్రయాంగిల్ ఏడిఈ వైశాల్యము బై ట్రయాంగిల్ ఏబిసి వైశాల్యము ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ట్రయాంగిల్ ఏడిఈ వైశాల్యం అండ్ ట్రయాంగిల్ ఏబిసి వైశాల్యం ఏడి స్క్వేర్ బై ఏబి స్క్వేర్ అవుతుంది. ఏడి స్క్వేర్ బై ఏబి స్క్వేర్. ఏడి మనకు వాల్యూ వచ్చింది ఇక్కడ, ట్రయాంగిల్ ఏడి స్క్వేర్ బై ఏబి స్క్వేర్ వచ్చింది. ట్రయాంగిల్ ఏడిఈ వైశాల్యం ఎంత, 4 యూనిట్స్. ట్రయాంగిల్ ఏబిసి వైశాల్యం 16 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు ఏడి స్క్వేర్ బై ఏబి స్క్వేర్. 4 1s 4 4s. అంటే ఏడి బై ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, సింపుల్గా 1:2, 1/2 కదా స్క్వేర్ రూట్, అంటే 1:2 ఆర్ 1/2. ఈ రకంగా మనకు ప్రశ్నలు వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి వీటిని మీరు జాగ్రత్తగా పరిశీలన చేయవలసి ఉంటుంది. ఓకే, ట్రయాంగిల్ మనకు ఒక త్రిభుజమైనటువంటిది ఇవ్వడం జరిగింది. దాంట్లో ఇచ్చినటువంటి దానిలో ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ XYZ అన్నాడు. అలాగే యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 60 degrees ఇవ్వడం జరిగింది. యాంగిల్ బి ఈక్వల్ టు 75 degrees ఇవ్వడం జరిగింది. అయితే యాంగిల్ జెడ్ వాల్యూ ఎంత, వాట్ ఈజ్ యాంగిల్ జెడ్. ట్రయాంగిల్ ఏబిసి సిమిలర్ టు ట్రయాంగిల్ XYZ, యాంగిల్ సి ఈక్వల్ టు 60 degrees, యాంగిల్ బి ఈక్వల్ టు 75 degrees, యాంగిల్ జెడ్ వాల్యూ ఎంత అన్నాడు. అంటే మీరు ఇప్పుడు త్రిభుజం వేసుకున్నారు, ఏబిసి త్రిభుజం వేసుకున్నారు, అలాగే XYZ వేసుకున్నారు. మనం ఏమేమి సమానం ఏబిసి కాబట్టి XYZ అని వేసుకోవచ్చు. ఏమిచ్చాడు, యాంగిల్ ఏ ఇవ్వలేదు, యాంగిల్ సి 60 degrees, దిస్ ఇస్ 60. యాంగిల్ బి ఈక్వల్ టు 75, దిస్ ఇస్ 75. సో 60 + 75 135. సో యాంగిల్ ఏ, సో 135. సో యాంగిల్ ఏ వాల్యూ ఎంత, 135 కాబట్టి టోటల్ 180 కదా, అంటే 45 degrees. యాంగిల్ ఏ ఈక్వల్ టు 45. సో ఇవే యాంగిల్స్ అక్కడ ఉంటాయి. ట్రయాంగిల్ ఏబిసి సిమిలర్ టు ట్రయాంగిల్ XYZ అన్నాం కాబట్టి యాంగిల్ ఏ ఈక్వల్ టు 45, అంటే యాంగిల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 45, యాంగిల్ వై ఈక్వల్ టు 75, యాంగిల్ జెడ్ ఈక్వల్ టు 60 degrees. అంటే ఏని కట్టకుండానే మనం వాల్యూని కట్టచ్చు. ఇది ఈ రకమైనటువంటి ప్రశ్న కూడా మీరు జాగ్రత్తగా పరిశీలన చేయవలసి ఉంటుంది. ఇప్పుడు మరొక ప్రశ్నను చూద్దాం. యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు మనకు కొన్ని సమాధానాల్లో ఇచ్చినటువంటి ఇచ్చాడు. ఉదాహరణకు ఏబిసి త్రిభుజం ఇచ్చాడు. ఈ ఏబిసి త్రిభుజంలో యాంగిల్ ఏ యొక్క కోణ సమద్వికరణ రేఖ అది పర్పెండిక్యులర్ తీసుకున్నాం, దీన్ని డి అన్నాం. దీని వాల్యూ ఎక్స్ ఇచ్చాడు, దీని వాల్యూ 10√3 ఇచ్చాడు, దీని విలువ 5 అని ఇచ్చాడు. ఎక్స్ వాల్యూ ఎంత, వాట్ ఈజ్ ఎక్స్, ఇది క్వశ్చన్. ఇప్పుడు ట్రయాంగిల్ ఏబిసి అని ఎప్పుడైతే ఇవ్వడం జరిగిందో మనం 2 త్రిభుజాలు తీసుకున్నాం. ఇది 90 degrees అయింది, ఇది కూడా 90 degrees అయింది. అలాగే మనకు ఇచ్చినటువంటి ఇంకొక నిష్పత్తి ఏంటంటే ఈ కోణము ఈ కోణానికి సమానం అనేటువంటి ఇవ్వడం జరిగింది. కాబట్టి మనకు ఏ త్రిభుజాలు సమానం అవుతాయి, ట్రయాంగిల్ ఏ డి
బి ఈ సిమిలర్ టు ట్రయాంగిల్ ఏడిసి అనేటువంటి చెప్పచ్చు. అంతేనా? ఓకే. ట్రయాంగిల్ ఏడిబి సిమిలర్ టు ట్రయాంగిల్ ఏడిసి అని చెప్పచ్చు. కాబట్టి అనురూప భుజాల నిష్పత్తి, ఈ రెండు కోణాలు సమానం కాబట్టి దానికి ఎదురెదురు భుజాలు 5/x. 5/x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ నెక్స్ట్ ఏమవుతుంది మనకు, ఈ భుజము ఈ భుజానికి సమానం, అంటే ఇది కామన్ భుజం కాబట్టి దీని రేషియో ఎంత అవుతుంది? 1. సింపుల్గా మనం ఏం చెప్పొచ్చు, x ఈజ్ ఈక్వల్ టు 5 యూనిట్స్. చూసారు, వాటికి మనకు సంబంధమే లేదు. x ఈక్వల్ టు 1 ఎందుకు? ఈ 5/x ఈజ్ ఈక్వల్ టు AD/AD విచ్ ఈజ్ ఈక్వల్ టు 1. సో 5/x ఈజ్ ఈక్వల్ టు 1. సో x ఈక్వల్ టు 5. సో ఈ రకంగా మనకు అబ్జర్వేషన్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. మనం చూడగానే ఒక సమస్యను సాధిస్తున్నామంటే ఆ సమస్యను సాధించేటప్పుడు మనం ఏ సమాధానం, ఈ ప్రశ్న ఏమి అడిగాడు, దాన్ని ఏ విధంగా మనం చేయాలి అనేటువంటిది చాలా ఇంపార్టెంట్గా మరి మీరు గమనించాలి. అలా గమనించేటప్పుడు ఖచ్చితంగా మనకు సమాధానాన్ని ఈజీగా రాబెట్టుకునేటువంటి ఆస్కారం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మనకు ఇచ్చినటువంటి కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి ఏ సిద్ధాంతం వాడుతున్నాం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఏ సిద్ధాంతం వాడుతున్నాం చాలా ఇంపార్టెంట్. అది పైథాగరస్ సిద్ధాంతాన్ని వాడుతున్నామా, ప్రాథమిక అనుపాత సిద్ధాంతాన్ని వాడుతున్నామా, లేకపోతే స్వరూప త్రిభుజాల యొక్క ధర్మాలను వాడుతున్నామా, స్వరూప త్రిభుజాల నియమాలను వాడుతున్నామా, అలానే మనము మధ్యగత సిద్ధాంతాన్ని వాడుతున్నామా, మధ్యగత సిద్ధాంత విపర్యాన్ని వాడుతున్నామా, శీర్షకోణ సమద్వికరణ రేఖ సిద్ధాంతాన్ని వాడుతున్నామా, పైథాగరస్ సిద్ధాంత విపర్యాన్ని వాడుతున్నాం. ఇలా ఏ అంశాన్ని వాడుతున్నాం అనేటువంటిది మనకు క్లారిటీ కావాలి. చాలామందికి ఈ ప్రత్యేకంగా ఈ జామెట్రీ పైన భయం ఉంటుంది. సో ఈ ప్రాబ్లమ్స్ మనం చేయలేము. మోస్ట్లీ నేను చాలా ప్రాబ్లమ్స్ మీకు డిస్కస్ చేశాను. మ్యాక్సిమం అన్నీ కూడా సింపుల్గానే ఉన్నాయి, మీరు అబ్జర్వ్ చేసి చూడండి. సో అక్కడ ప్రతిదానికి ఒక కాన్సెప్ట్ ఉంది, క్లారిటీ. ఇక్కడ చూడండి, మనం ఈ సమస్యను తీసుకున్నాం అనుకోండి, ఈ సమస్యలో మనకు వచ్చినటువంటిది కేవలము అనురూప భుజాల నిష్పత్తి సమానం. దట్స్ ఇట్. మనం అది ఇక్కడ 10√3 ఇచ్చాడు. అక్కడ యాక్చువల్గా మనకు 10√3తో సంబంధం ఉందా? 10√3తో అసలు సంబంధమే లేదు. సో అది ఎందుకు ఇచ్చాడు, దాన్ని ఎలా చేయాలి, ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తాం. కొన్ని సమస్యల్లో సమస్యకు ఉపయోగపడిన సమాచారం కూడా ఇస్తారు. సో ఆ సమస్యకు ఉపయోగపడిన సమాచారం ఎందుకు ఇచ్చారు, దాని యొక్క ప్రయోజనం ఏముంటుందో, దాన్ని కూడా ఉపయోగించాలి ఏంటో అనేటువంటి ఒక శంక చాలామందికి ఉంటుంది. సో అది అవసరం లేదు. మనకు ఇచ్చినటువంటి దత్తాంశంలో ఏమి అడిగాడు, ఏమి ఇచ్చాడు, ఏమి అడిగాడంటే వేటిని పరిగణించాలి, ఏ అంశాలను పరిగణించాలి అనేటువంటి అంశం తెలుసుకోగలిగితే సులభంగా ఉంటుంది కదా. సో అది మీరు చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. వీటిని మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు జనరల్గా మనకు ఈ ఎక్కువ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలంటే మనకు ఆర్డి శర్మ బుక్లో మీకు చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ దొరుకుతాయి. అలాగే మీకు ఇంతకుముందు సూచించినట్టు ఈ మ్యాథ్ ప్లస్ అనేటువంటిది MSM పబ్లికేషన్స్ అని ఉంది, మ్యాథ్ ప్లస్ అనేటువంటిది. ఆ మ్యాథ్ ప్లస్ అనేటువంటి కూడా మార్కెట్లో దొరుకుతుంటుంది. సో దానిలో కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. అలాగే NCERT టెక్స్ట్ బుక్స్లో కూడా ఎగ్జాంపులర్ ప్రాబ్లమ్స్ అని ఉంటాయి. ఈ ఎగ్జాంపులర్ ప్రాబ్లమ్స్ను కూడా ఉపయోగించి మీరు చాలా సమస్యల్ని సాధించవచ్చు. సో దాన్ని చూడండి, చాలా ఉపయుక్తంగా ఉంటుంది. అలాగే NCERT టెక్స్ట్ బుక్స్ని వాడండి. అలాగే AP టెక్స్ట్ బుక్స్ అంటే మన తెలంగాణ టెక్స్ట్ బుక్స్ని కూడా వాడండి. 6th మనకు 5th నుండి 8th వరకు, 9th వరకు, 10th వరకు, వాస్తవానికి 10th వరకు ఉన్నటువంటి అన్ని అంశాన్ని జాగ్రత్తగా మీరు పరిశీలన చేస్తే ఖచ్చితంగా ఈ సిమిలర్ ట్రయాంగిల్స్ అనేటువంటి కాన్సెప్ట్ అనేటువంటిది ఈజీగా వస్తుంది, స్వరూపత అనేటువంటిది. కాబట్టి మరికొన్ని ఎక్కువ సమస్యల్ని ప్రాక్టీస్ చేయండి, తద్వారా మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. నమస్కారం.